వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. NSUI 55వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలోని సంజీవ్ రెడ్డి కార్యాలయంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం నగర అధ్యక్షుడు PCC సభ్యులు మహమ్మద్ జావేద్, NSUI ప్రెసిడెంట్ వేగినేటి ఉదయ్ తో కలిసి ఖమ్మం సంజీవ్ రెడ్డి భవనంలో NSUI జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా NSUI ప్రెసిడెంట్ వేగినేటి ఉదయ్, ఖమ్మం నగర అధ్యక్షుడు పేరం యశ్వంత్ వర్ధన్ మాట్లాడుతూ NSUI 55 ఏళ్ల చరిత్రలో విద్యార్థుల హక్కుల కోసం, సామాజిక సేవల కోసం ఎన్నో పోరాటాలు చేసింది. ఆ తత్వాన్ని అనుసరిస్తూ మనం యువతగా సమాజంలో మార్పు తీసుకురావాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా BCC అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా కాంగ్రెస్ నాయకులు బూక్య సురేష్ నాయక్, వన్ టౌన్ నాయకులు పజాల్, టౌన్ నాయకులు గణేష్, త్రినేష్, యశ్వంత్, రఫీ, పండు తదితరులు పాల్గొన్నారు. NSUI 55వ వార్షికోత్సవం జరిగింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన దేశవ్యాప్తంగా ఉన్న NSUI కార్యకర్తలకు, నాయకులకు మరియు రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా ఖమ్మం జిల్లా NSUI కమిటీ తరఫున NSUI శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. NSUI 55వ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ సభలో జరగడం జరిగింది. ఆనాటి ఇందిరాగాంధీ 1970లో NSUI స్థాపించడం జరిగింది. ఆనాటి విద్యార్థి సమస్యలపై NSUI పోరాటం జరుగుతుంది. ఈ రీతిగా మేము NSUI ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ 55వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థి సంఘానికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అయినా, ప్రతిపక్షంలో పోరాటాలకైనా కానీ NSUI కార్యకర్తలుగా చేసేటటువంటి పోరాటాలతో అనేక ప్రతిఫలాలు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆలోచన చేసి స్టూడెంట్స్ యూనియన్ ఉండాలి కాంగ్రెస్ పార్టీకి, ఆ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా రాజకీయ అనుభవం స్టూడెంట్ స్థాయి నుంచి రావాలనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున అనేక ప్రజా పోరాటాలకి కారణమై NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకట్ ఇవాళ MLCగా కావడం కూడా దీనికి NSUIకి ఉన్నటువంటి గొప్పదనాన్ని చాటుతా ఉంది. అదే రకంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాలు ఏవైతే ఉన్నాయో, స్టూడెంట్స్ కి సమస్యల మీద పోరాటం చేసి ప్రతి విద్యాలయంలో ఈ NSUI ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి NSUI అధ్యక్షుడు ఉదయ్ కుమార్ గారికి కూడా అభినందనలు తెలుపుతూ, అలాగే NSUI మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.